తాజాంశాన్ని చూస్తున్నాం. ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరిన్ని విషయాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఘటనకు సంబంధించి వివరాలు ఏంటి? కొద్దిసేపు క్రితం డీకే అరుణ ఇంట్లో 2 రోజుల క్రితం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డీకే అరుణ ఇంట్లో ఆయన ప్రవేశించాడు. అతని గురించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంలో అతను పాత బస్తీ వైపు వెళ్ళినట్టుగా గుర్తించారు. అతన్ని సిటీలో అదుపులో తీసుకున్నారు. అతని పేరు అక్రమ్గా గుర్తించారు. ఢిల్లీకి చెందినటువంటి అక్రమ్ ఢిల్లీతో హైదరాబాద్ పాత బస్తీలో పలు చోట్ల ఆయన చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఆయన్ని పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తున్నారు. అతనితో పాటు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అతను విచారిస్తున్నారు. అతని ఇంట్లో ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడడానికి కారణం ఏంటి, అక్కడ ఏ ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు, ఎందుకంటే ఆ ఇంట్లో ఎలాంటి చోరీకి గురి కాలేదు, ఎలాంటి నగదు పోలేదు, ఎలాంటి వస్తువులు కూడా పోలేదు. సో దీనిపైన విచారణ చేసేందుకు అతను ప్రస్తుతాన్ని ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అతని పేరు అక్రమ్ గా గుర్తించారు. ఢిల్లీకి చెందిన అతను కొన్ని రోజులుగా పాత బస్తీలో నివాసం ఉంటున్నట్టుగా గుర్తించారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలని సేకరిస్తున్నారు. ప్రస్తుతం అతని వివరాలు సేకరించిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతన్ని రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. దీని మీద మరికొద్దిసేపట్లో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు నిన్న సిపి కూడా దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె ఇంటి భద్రత మీద ప్రత్యేకంగా ఆరా తీశారు. సిపి నిన్న వెళ్లి ప్రత్యేకంగా పరిశీలించారు. అతని ఆగంతులను వేగంగా పట్టుకోవాలని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో దీనిపైన విచారణ భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను పాత బస్తీలో ఉన్నట్లు గుర్తించి అక్రమ అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. దీని తర్వాత ఒక ప్రెస్ నోట్ ని కూడా పోలీసులు విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. నరేష్, ధన్యవాదాలు నాగార్జున.